కలకత్తాలో వైద్యురాలపై జరిగిన దారుణాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. ఆ వైద్యురాలపై ఉడిగట్టినటువంటి దారుణాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేరం చేసినటువంటి వ్యక్తులని తక్షణమే అరెస్ట్ చేసి వారికి తగిన విధంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రేయింబవళ్ళు వైద్య సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైద్యం చేయడానికి ఏ వైద్యుడైనా ముందుకు రావాలన్న రాత్రిళ్ళు వారి యొక్క డ్యూటీలు నిర్వర్తించాలన్న చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి వైద్యులపై దాడులను వెంటనే అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము గ్రామీణ వైద్యులందరూ కోరుతున్నాం. ఈ వైద్యురాలకి జరిగినటువంటి దారుణాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఆ వ్యక్తులని శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సురేష్ బాబు. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీని. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన దారుణాన్ని ఖండిస్తున్నాము. మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైద్యం నారాయణ హరి అన్నారు. అలాంటిది వైద్యులపై దాడి చేయడం చాలా దారుణమైన విషయము. ఎందుకంటే అందులో పైగా మహిళను దారుణంగా అంత కిరాతకంగా హత్య చేసినా కూడా ఆ నిందితులు ఇంతవరకు పట్టుకోకపోవడం ప్రభుత్వాల చేతకంతనం అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళకు న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకా మరోసారి వైద్యులపైన దాడులు చేయాలంటే భయపడే విధంగా చట్టాలను తీసుకురావాలని కోరుతూ మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కలకత్తాలోని హౌస్ సర్జన్ నిర్వహిస్తున్నటువంటి జూనియర్ డాక్టర్ పైన జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ వారి ఆత్మకి శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ మేము తదుపరి వారి మనోభావాలకి మేమందరం మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతోనే గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా తరఫున మొత్తం గ్రామీణ వైద్య సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రభుత్వాలు వారిని నిందితుల్ని కఠినంగా శిక్షించే వరకు, ఆ వైద్యురాలికి న్యాయం జరిగే వరకు తమ ప్రాక్టీస్ల యందు ప్రతిరోజు నల్ల బ్యాడ్జీల ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఆమె ఆత్మని శాంతి చేకూర్చాలి. అదేవిధంగా ఆమెకు న్యాయం జరగాలి. యావత్ భారతదేశంలోని వైద్యం నిర్వహిస్తున్న ప్రతి ఒక్క వైద్యులకి యొక్క విలువలను గుర్తించి ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మరొకసారి ఆమెను ఆత్మశాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.